Just a quick disclaimer before I say anything that I am not an immigration consultant and I am not immigration expert or any related to immigration questions that I can take. I am actually sharing the knowledge of my readings from the books and articles and videos for educational purpose only. చాలా మంది సివిస్ అయితే టర్మినేట్ అయినాయి అని చెప్పేసి రీసెంట్గా బాగా న్యూస్ వచ్చింది కదా. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ట్రంప్ గవర్నమెంట్ మళ్ళీ ఆ టర్మినేషన్స్ని రివోక్ చేస్తుందంట. అంటే ఇక్కడ కూడా 2 రకాల జడ్జిమెంట్స్ వచ్చినాయి అని చెప్పేసి న్యూస్లో ఉంది. జార్జియా కోర్ట్ ఒకలాగా ఇచ్చింది, ట్రంప్ గవర్నమెంట్ తిట్టింది, అట్లా ఎట్లా చేస్తారు మీరు టర్మినేషన్స్ సడన్గా, చదువుకునే పిల్లలకి అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళని టర్మినేట్ చేసినవన్నీ రివోక్ చేయమని చెప్పేసి ఒక 123 స్టూడెంట్స్కి రివోక్ చేయమని చెప్పేసి, అంటే ఇది ఎవరెవరైతే లా సూట్ ఫైల్ చేశారో వాళ్ళందరిది రివోక్ చేయమని చెప్పేసి చెప్పిందట. అదే మళ్ళీ ఇండియానా కోర్టు వచ్చేసి అసలు ఈ కేసే మేము టేకప్ చేయము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిందంట. అంటే ఇక్కడ కూడా కొంచెం స్టేట్ టు స్టేట్, కోర్టు టు కోర్టు డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఏదేమైనా అది పక్కన పడేస్తే ప్రస్తుతానికి అయితే గుడ్ న్యూస్ ఏంటంటే సెవిస్ టర్మినేట్ చేసిన వాళ్ళందరివి ట్రంప్ గవర్నమెంట్ మళ్ళీ టర్మినేషన్ రివోక్ చేస్తుందన్న. అంటే మీ సెవిస్ మీకు బ్యాక్ వస్తున్నాయి అనమాట. అయితే ఇక్కడ ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా వీసా టర్మినేషన్ జరిగింది, తర్వాత సెవిస్ టర్మినేషన్ జరిగింది. సో వీసా ఏదైతే మీది రివోక్ చేశారో అది ఆబ్వియస్లీ ఇండియా వెళ్ళి ఇండియా నుంచి మళ్ళీ స్టాంపింగ్ వేయించుకొని రావాల్సిందే. దానికి యూఎస్లో ఉన్నది చేసేదైతే ఏం లేదు. యాజ్ లాంగ్ యాజ్ మీ సెవిస్ ఏదైతే టర్మినేషన్ చేశారో దాన్ని రివోక్ చేస్తున్నారట. దీని గురించి నేను కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను చదివాను. నేను జస్ట్ ఏదో ఒక న్యూస్లో చదివా. ఆ న్యూస్ ఆర్టికల్ కూడా నేను మీకు వీలైతే షేర్ చేస్తా. 100% ఆ ఆర్టికల్లో కూడా ఎలా ఉంది అంటే క్లారిటీ అనేది లేదు. బట్ ఇది కొంచెం పెద్ద షాక్ అనమాట. అంటే నాకు షాక్ అనిపించింది. అంటే ఇప్పుడు ఏదైతే సెవిస్ మళ్ళీ రివోక్ చేశారో మళ్ళీ టర్మినేషన్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఆ న్యూస్ చెప్పే ముందర నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎవరైనా మీ సర్కిల్లో డెఫినెట్గా షేర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అందరికీ తెలుస్తుంది కదా ఇక్కడ ఈ లాజిక్ ఏంటనేది చాలామందికి అర్థం కావట్లేదు. సెవిస్ రివోక్ చేసినంత మాత్రాన మళ్ళీ మనం సేఫ్ కాదు అనేది అందరికీ తెలియాలి. సో వీలైనంత వరకు మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ సర్కిల్లో షేర్ అయితే చేయండి. ఇంకా మనం విల్ గెట్ బ్యాక్ టు ద వీడియో. యాక్చువల్గా సెవిస్ చాలా మందికి టర్మినేట్ అయిన తర్వాత కొంతమంది అయితే ఇండియా వెళ్ళిపోయారు భయపడి. అంటే అప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ప్రెషర్ తీసుకొచ్చింది కదా, మీరు వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే ఐసోల్ వచ్చి డిపోర్ట్ చేస్తే బార్ చేస్తారు, మళ్ళీ మీరు వెనక్కి రావడానికి ఉండదు, ఒక 5 ఏళ్ళు బార్ చేస్తారు, 10 ఏళ్ళు బార్ చేస్తారు అని చెప్పి టెన్షన్ పెట్టేటప్పటికి చాలామంది ఏం చేశారంటే కొంతమంది వెళ్ళిపోయారు యాక్చువల్గా. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ వెళ్ళిపోయిన వాళ్ళవి కూడా సెవిస్ రీఇన్స్టేట్ అవుతుంది. మరి వాళ్ళు వెనక్కి రావచ్చా అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. సెవిస్ రీఇన్స్టేట్ కన్నా ముందు వీసా రివోక్ చేశారు. అంటే ఏ స్టేట్లో ఆ స్టేట్ వాళ్ళు ఎవరైతే వీసా రివోక్ చేశారో అది మీ ఎంబసీ నుంచి వీసా రివోకేషన్ ఈమెయిల్ అయితే వచ్చింది కదా. సో వీసా రివోక్ చేశారు. ఇప్పుడు వీళ్ళు వెనక్కి రావాలి. వీళ్ళ సెవిస్ గనక మళ్ళీ ఒకవేళ బ్యాక్ టు నార్మల్ అయినా వీళ్ళు వెనక్కి రావాలంటే ఏంటంటే మళ్ళీ దే హ్యావ్ టు గో త్రూ ది వీసా ప్రాసెస్. సో ఇప్పుడు వీసా ప్రాసెస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలా, నా సెవిస్ రివోక్ అయింది, నాకు వీసా ఇవ్వండి, మళ్ళీ నేను వెనక్కి వెళ్తా అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏ ఎంబసీ నుంచి అయితే మీకు వచ్చిందో అక్కడ వాళ్ళ హిస్టరీలో చూసుకుంటే ఏంటంటే మీది ఆల్రెడీ వీసా రివోక్ అయింది. ఏ కండిషన్లో రివోక్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో రివోక్ అయింది అనుకుందాం, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్లో రివోక్ అయింది అనుకున్నాం. అంత ఈజీగా మళ్ళీ వాళ్ళు సరే పోన్లే ఇచ్చేసేయి తీసుకెళ్ళిపో అని ఇస్తారా, లేదు మళ్ళీ వాళ్ళు వెనక ముందు ఆలోచిస్తారా అనేది కొంత కన్ఫ్యూజన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో యాక్చువల్గా జరిగినాయి కదా. సో అవి కూడా వీళ్ళు కొన్ని ఇప్పుడు స్టేటస్ రివోక్ చేస్తున్నారు. సేవీ స్టేటస్ అమెరికాలో ఉన్న వాళ్ళకైతే ఏ ఇబ్బంది అయితే లేదు. బట్ హౌఎవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా సీరియస్ ఎఫెన్స్. మన ఇండియాలో ఛానల్స్లో అంటే చిన్న వాటికే పంపించేస్తారా, డ్రంక్ అండ్ డ్రైవ్కే పంపించేస్తారా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా సీరియస్ ఎఫెన్స్. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు ఎవరన్నా బాగా తాగేసి నడిపితే వాళ్ళ వల్ల వేరే ప్రాణానికి ప్రమాదం. అంటే ఇండియాలో ఎన్ని యాక్సిడెంట్స్ చూసాం, దీనివల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అది ఏంటంటే కొంత చాలా ప్రమాదకరమైనవి. అందుకనే ఏంటంటే
మన అది ఇక్కడ యుఎస్లో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఇటు కొన్ని ప్లేస్లలో చాలా సీరియస్ తీసుకుంటారు వాళ్ళు. సో అలాంటివి ఏమైనా ఉండి ఒకవేళ కోర్టు చెప్పింది కాబట్టి మీ సెవీస్ మళ్ళీ రివోక్ అయినా మీకు మళ్ళీ వీసా వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది ఒకటి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, నేను అది అంటే కన్ఫర్మ్ చేసే ముందు నేను ఒకసారి న్యూస్ పేపర్లో కూడా చదవడానికి ట్రై చేశాను. ఇంకా అది ఇప్పుడే బయటకు వస్తున్నట్టుంది కానీ ఇంకా క్లారిటీగా దీని మీద డీటెయిల్స్ అయితే ఎక్కువ బయటికి రాలేదు. ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే ఒకటి నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఐస్ వాళ్ళు జనవరి 2025లో ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారంట. ప్రజెంట్ దీని గురించే వాళ్ళు కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నారంట. సో ఏంటంటే అది ఒకవేళ మీ స్టేట్ గనక మీ స్టూడెంట్ వీసా రివోక్ చేస్తే, అంటే మీకు ఇంతకుముందు ఈమెయిల్స్ వచ్చాయి కదా ఎంబసీ నుంచి మీ స్టూడెంట్ వీసా రివోక్ చేసాము అని చెప్పి, అది ఏంటంటే మీరు స్టేటస్ ఉంటుంది కదా మన I-20 లేకపోతే మీ స్టేటస్ ఉంటుంది కాబట్టి మీరు ఆ స్టేటస్ ప్రకారం యూఎస్లో ఉండొచ్చు అని అనుకున్నారు. బట్ వీసా కోసం మళ్ళీ బ్యాక్ వెళ్ళి స్టాంప్ వేయించుకుని రావాలి ఒకవేళ వీసా కావాలి ట్రావెల్ చేయాలంటే. సో ఇప్పుడు వాళ్ళు చెప్పే కొత్త పాలసీ ఏంటి అంటే, ఈ వీసా ఎవరెవరిదైతే రివోక్ అయిందో వాళ్ళ స్టేటస్ టర్మినేషన్ చేసే రైట్ ఐస్ వాళ్ళకి, ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఇచ్చారు అనేది ఈ కొత్త వాదన తెరపైకి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే సెవీస్ టర్మినేట్ అయిన వాళ్ళ సెవీస్ మళ్ళీ రివోక్ అయినాయో వీళ్ళకి ఆబ్వియస్లీ వీసా ఆల్రెడీ వీళ్ళది రివోక్ అయిపోయి ఉంటుంది. అంటే వీసా స్టేటస్ లేదు వీళ్ళకి ఓన్లీ సెవీ స్టేటసే ఉంది. ఓపీటీ మీద కానీ, స్టెమ్ ఓపీటీ మీద కానీ, దేని మీద ఉన్నా సరే వీళ్ళ సెవీస్ రికార్డ్ అయితే ఎవరిదైతే టర్మినేట్ అయిందో వాళ్ళది మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సో అక్కడి వరకు ప్రాబ్లం లేదు. కానీ మళ్ళీ ఇది ఏంటంటే బ్యాక్ ఫైర్, కంప్లీట్ రివర్స్ అయిపోయేది. ఇక్కడ లాజిక్ అర్థం చేసుకుంటే ఏంటంటే, స్టాంపుని మళ్ళీ వీసా స్టాంపింగ్ మీకు కావాలి అంటే కంపల్సరీ ఇండియా పోవాలి. ఆబ్వియస్లీ ఇండియా పోయి వీసా స్టాంప్ వేయించుకుని మళ్ళీ బ్యాక్కి రావాలి. సో వీసా ఇప్పుడు మీకు లేదు అంటే మీది రివోక్ అయిపోయింది, వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు, వీసా టర్మినేట్ చేశారు. కాబట్టి ఎవరెవరికైతే వీసా లేదో వాళ్ళ సెవీసు మేము టర్మినేట్ చేయొచ్చు అని ఐస్ వాళ్ళు కొత్త పాలసీ వచ్చింది అని చెప్తున్నారనమాట. సో ఇది చాలా పెద్ద న్యూసే. నిజంగా ఈ పాలసీ కనుక పర్ఫెక్ట్గా అప్డేట్ అయ్యి కనుక బయటకు వస్తే మాత్రం ఇంకా ఎవ్వరు కూడా ఏం చేసేది లేదనుకుంటా. నాకు తెలిసి జనరల్గా మళ్ళీ లాసూట్స్ అయితే ఫైల్ చేస్తారనుకుంటా. బట్ ఒకవేళ వీళ్ళు కనుక పాలసీ రాసుకుంటే వీళ్ళు ఆ బేసిస్ మీద మళ్ళీ వీళ్ళ సెవీస్ అన్ని టర్మినేట్ చేస్తారనమాట. అది లాజిక్. మీకు అర్థమైంది కదా లాజిక్. వీసా కనుక లేకపోతే, వీసా క్యాన్సిల్ అయినా రివోక్ చేసినా ఎనీ స్టేటస్ వీసా స్టేటస్ లేకపోతే సెవీస్ టర్మినేట్ చేస్తాం. ఇక్కడ కోర్టు చెప్పింది సెవీస్ రివోక్ చేయమని, గవర్నమెంట్ మళ్ళీ రివోక్ చేస్తుంది. మళ్ళీ అది మొత్తం ప్రాసెస్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఏది ఐస్ వాళ్ళ న్యూ పాలసీ వలన. సో వీళ్ళు ప్రస్తుతానికైతే నేను చదివిన దాంట్లో ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు కోర్టులో ఏదైతే ఎక్కడెక్కడైతే లా సూట్స్ దీని గురించి ఫైల్ చేశారో అక్కడ ఐస్ వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు, మేము ఒకవేళ వీసా టర్మినేట్ అయ్యి ఉంటే మేము సెవీస్ మళ్ళీ టర్మినేట్ చేసే రైట్ మాకుంది, కొత్త పాలసీ వచ్చింది అని చెప్పేసి. సో ఇంకా దాని గురించి అయితే డీటెయిల్స్ అప్డేట్స్ నేను కూడా చదవడానికి ట్రై చేస్తున్నా, ఎక్కడన్నా డీటెయిల్స్ దొరుకుతాయేమో అని. బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వాలని చెప్పి ఈ వీడియో చేశా. వీలైతే ఒక 4 అయితే షేర్ చేయండి. మీరు అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎప్పటికప్పుడు మాత్రం మీ సెవీస్ చెక్ చేసుకుంటండి, మీ వీసా ఉన్న వాళ్ళు వీసా స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఏది ఎలా మారుతుందో అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.